అనగనగా ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరి పేరు రామపురం. ఆ ఊరిలో రామయ్య అనే ఒక మధ్య వయస్కుడైన రైతు ఉండేవాడు. రామయ్యకు ఉన్నదల్లా 2 ఎకరాల పొలం మరియు ఒక జత ఎడ్లు. అవే అతని ప్రపంచం, అతని జీవనాధారం. కఠిన శ్రమ మరియు అంకితభావం. రామయ్య దినచర్య సూర్యుడు ఉదయించకముందే మొదలవుతుంది. తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేచి, తన ఎడ్లకు గడ్డి పెట్టి, నాగలి పట్టుకుని పొలానికి బయలుదేరతాడు. ఎండ అనక, వాన అనక రామయ్య పొలంలో చెమటోడుస్తాడు. అతని దృష్టిలో, వ్యవసాయం అంటే కేవలం పని కాదు, అది ఒక తపస్సు. ఒక సంవత్సరం తీవ్రమైన కరువు వచ్చింది. గ్రామంలోని బావులన్నీ ఎండిపోయాయి. చాలా మంది రైతులు అధైర్యపడి పట్టణాలకు వలస వెళ్లిపోయారు. కానీ రామయ్య మాత్రం పట్టువదలలేదు. మనం నమ్ముకున్న భూతల్లి మనల్ని ఎప్పుడూ మోసం చేయదు, అని తన భార్యతో చెప్పేవాడు. ఉన్న కొద్దిపాటి నీటితోనే ఎంతో పొదుపుగా సాగు చేస్తూ, రాత్రింబవళ్లు పొలాన్ని కాపాడుకున్నాడు. విజయ తీరం. రామయ్య కష్టానికి ఫలితం దక్కింది. ఆ ఏడాది వానలు ఆలస్యమైనా, రామయ్య పండించిన పంట మాత్రం పచ్చగా కళకళలాడింది. ఊరి జనం అందరూ ఆశ్చర్యపోయారు. రామయ్య పండించిన ధాన్యం నాణ్యత చూసి పక్క ఊరి వ్యాపారులు కూడా వచ్చి కొనుగోలు చేశారు. రామయ్యకు మంచి లాభాలు వచ్చాయి. కాని ఆ డబ్బుతో అతను విలాసాలకు వెళ్లకుండా, తన గ్రామంలోని ఎండిపోయిన చెరువును బాగు చేయించడానికి విరాళం ఇచ్చాడు. రైతు ప్రాముఖ్యత. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, అన్నదాత సుఖీభవ. మనం తినే ప్రతి మెతుకు వెనుక ఒక రైతు కష్టం, కన్నీరు దాగి ఉన్నాయి. ఓర్పు. ప్రకృతి ఎన్ని సవాళ్లు విసిరినా, ఓర్పుతో పోరాడితే విజయం వరిస్తుంది. కృతజ్ఞత. సమాజంలో డాక్టర్లు, ఇంజనీర్లు ఎంత అవసరమో, కడుపు నింపే రైతు అంతకంటే ఎక్కువ అవసరం. ముగింపు.